వాకిట్లో మురిపించే ముగ్గులతో, ఇంటికి వచ్చే బంధువులతో ఆరంభమవుతుంది భోగి. సంక్రాంతికి ముందు రోజే భోగి. భోగి పండుగ ఉదయం ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీ. ముగ్గుల్లో గొబ్బెళ్లు పెట్టి అలంకరించడం ద్వారా భూమాతకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఇవి సంపదకు, సౌభాగ్యానికి, శుభ్రతకు సంకేతంగా భావిస్తారు. మన పూర్వీకులు శుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో భోగి పండుగ మనకు గుర్తు చేస్తుంది. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేయడం, పాత సామాన్లను తొలగించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది కేవలం ఇంటి శుభ్రతకే కాదు, మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది. అలాగే భోగి మంటలు కేవలం పాత వస్తువులను మాత్రమే కాదు, మనలోని అలసత్వాన్ని, నిరుత్సాహాన్ని, అసూయ, ద్వేషాన్ని కాల్చేస్తామని మన పెద్దల నమ్మకం. భోగి రోజు తెల్లవారుజామున చలి చిమ్మే వేళ మంటల చుట్టూ కుటుంబం మొత్తం చేరడం అనేది ఒక భావోద్వేగ అనుభవం. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. భోగి అంటే శుద్ధి, మార్పు, పునఃప్రారంభం అని అర్థం. ఆధ్యాత్మిక దృష్టితో గనక చూస్తే భోగి మంటలకు ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెబుతారు. దక్షిణయాన కాలంలో ఎదురైన కష్టాలన్నీ తొలగి ఉత్తరయానంతో మంచి రోజులు ప్రారంభమవ్వాలని కోరుకుంటూ ఈ మంటలు వేస్తారని విశ్వాసం. అందుకే భోగి పండుగను కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా ఆత్మశుద్ధి దినంగా కూడా భావిస్తారు. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగి మంటల్ని వేస్తారు. ఇక భోగినాడు ఆవు పిడకలపైన కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగలిని వండి సూర్య భగవానుడికి నివేదించటం పరిపాటి. అలాగే సూర్యాస్తమయం అయ్యేలోగా 5 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు భోగిపళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయమే. ఈ సమయంలో రేగుపండ్లను భోగిపళ్ళు కోసం ఉపయోగిస్తారు. రేగుపండ్లకు సంస్కృతంలో బదరీ ఫలమనే పేరు ఉంది. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి ఒక్క రేగిపండుకు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతో రేగిపండ్లు, చెరుకు ముక్కలు, చిల్లర నాణ్యాలు, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు తదితరాలను కలిపి భోగి పండ్లను పోస్తారు. తెలంగాణలో భోగి నోము పేరుతో ప్రత్యేక వ్రతాన్ని కూడా చేస్తారు. మట్టి కుండల్లో నువ్వుల ఉండలు, చెరుకు ముక్కలు, జీడి పళ్ళు, చిల్లర డబ్బులు వేసి వాటిని వాయినాలుగా కూడా ఇస్తారు. భోగి పండుగ ఒక ముఖ్యమైన సందేశాన్ని మనందరికీ ఇస్తుంది. మార్పును స్వీకరించండి, పాత అలవాట్లను వదిలి మంచి మార్గాన్ని ఎంచుకోండి, నిన్నటి బాధలను మర్చిపోయి రేపటి ఆశలతో ముందుకు సాగండి. ఇది మన జీవితానికి వర్తించే తాత్విక భావన. అందుకే భోగి పండుగను కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా జీవితాన్ని మలిచే పండుగగా కూడా మనం భావించాలి. ఈ భోగి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని, ఆరోగ్యం, ఆనందం, శాంతి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.